నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కామ్రేడ్ కీర్తిశేషులు ఐలేని మోహన్ రెడ్డి ప్రజాసేవను ప్రజలు మరవలేరని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిన నాయకులు ఐలేని మోహన్ రెడ్డి అంటూ బుధవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో 29వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత ప్రజా నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి ప్రజాసేవకు అంకితమై సుదీర్ఘంగా దాదాపు 25 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండి ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఐలేని మోహన్ రెడ్డి అని అన్నారు. అనంతరం మోహన్ రెడ్డి కుమారుడు మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ 1996 సంవత్సరంలో అప్పటి హుస్నాబాద్ ప్రాంత పీపుల్స్ వార్దలం ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది చెప్పిన తప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా అన్యాయంగా మా నాన్నని హత్య చేసినారని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న నిరంతరం ప్రజల్లో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిన చరిత్ర ఉంది అని, ప్రజల కోసం పనిచేసిన నాయకులను ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. మా తండ్రి ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతోనే రాజకీయంలోకి రావడం జరిగిందని తెలిపారు. మోహన్ రెడ్డి మరణం చాలా బాధాకరమని, ఈ ప్రాంతంలోని ప్రజలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొల్షడి శివయ్య, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సుద్దాల చంద్రయ్య, బండి రమణారెడ్డి, రామచంద్రం, ఐలేని శంకర్ రెడ్డి, మోదిని వెంకటస్వామి, థామ్స్, బూక్య రాజు నాయక్, వెర్షి నాయక్, గోపగోని అరవింద్ గౌడ్, ఏలూరి మల్లారెడ్డి, మైల కుమరయ్య, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నీ జననం మాకో వరమై, నీరాకే మా పల్లెకు వెలుగై. నీ జననం మాకో వరమై, నీరాకే మా పల్లెకు వెలుగై. నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో, నీ చేయి తాకిన పల్లెలు తరతర మెరిసిపోయనయ్యో. జననేత జననేత జయము జయము. మాసల పల్లకి మోసిన నీ కూరున పడుంటమయ్యో, మోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటమయ్యో. మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో. మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటమయ్యో. కదం కదం నీ వెనుక జనం పద పద పదమని కదిలినరో, నిరంతరం నీ విజయముకై తెలుపు నగారా మోగినదో. జనని నాదమే జైగో అన్నని నలుదిక్కులు గర్జించినయో. జననేత జననేత జయము జయము. సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో, ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో. అలుపే తెలియని బాటసారివి, కార్య సాధకుడివో. అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో. ఆకాశం చిరుదల్లై కురిసెను, భూతల్లి నీ అడుగులు మోసెను. మా గుండెలు కొలువైన మహనీయుడు నీవయ్యో. జన్మంతా నీ విజయానికి తోడుకుంటవయ్యో. జననేత జననేత జననేత. మా నాన్నగారైన ఐలేని మోహన్ రెడ్డి గారి 29వ వర్ధంతి కార్యక్రమం హుస్నాబాద్ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన ప్రముఖులందరికీ, మిత్రులందరికీ నా పక్షాన, నా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు. కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి గారు, మా నాన్నగారు దాదాపు 29 సంవత్సరాల క్రితం నక్సలైట్ల చేత చంపబడ్డారు. పేద ప్రజల కోసం దాదాపు సుదీర్ఘంగా 25 సంవత్సరాలు నిరంతరం పనిచేసి ఒక చెప్పుడు మాటలతో తప్పుడు పనిచేసి పీపుల్స్ వారు ఆనాటి నక్సలైట్లు, ఆనాటి జననాయకులు కావాలని చెప్పేసి చంపడం జరిగింది. తదుపరి కూడా ప్రజల అగ్రానికి గురై కూడా
ఆనాడు కూడా ఆ మర్డర్ చేయడం చాలా తప్పుగా భావించినట్టు కనబడ్డది. అదేవిధంగా పేద ప్రజల కోసం ఎవరైనా సేవ చేసినా తప్పకుండా ప్రజల కిందలో నిలుస్తారు. ప్రజల కోసం పనిచేసే వారు ప్రజలు ఆలోచించే విషయాల్లో తప్పకుండా ఉంటారని చెప్పి సందర్భంగా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారి ఆశయాల కోసం నేను కూడా దాదాపు సుదీర్ఘంగా 20 సంవత్సరాల పైగా ప్రజల్లో నుండి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఏ నాయకుడైనా కూడా మంచి పని చేసిన వారిని తప్పకుండా ప్రజలు గుర్తించుకోవడం. అదే బాటలో యువత కానీ ప్రజలు కూడా సహకరించి అందరూ మంచి రాజకీయ నాయకులు తప్పకుండా ప్రజల్లో నిలబడాల్సిన బాధ్యత అదేవిధంగా ఆనాడు ఎప్పుడో 29 సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోతే కూడా అప్పటి తరం వాళ్ళు అనేక మంది గుర్తించుకొని ఇప్పుడు కూడా నా నాన్న ధరించే పరిస్థితుల్లో ఉన్నారు. నిజాయితీగా నిరంతరం కష్టపడ్డ వ్యక్తిగా ఈ ప్రాంతంలో సుదీర్ఘ పరిచయంగా మిగిలిపోయినాడు. ఒక చరిత్ర గల కుటుంబం మాది. ఆ చరిత్ర కూడా ఎవరు కూడా తూర్పేయలేరు. అదేవిధంగా ఐలెన్ మోహన్ రెడ్డి గారంటే నిజవర్గంలో ప్రతి కుటుంబాన్ని తెలిసినవాడు. ఆనాడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆనాటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా తప్ప ప్రజల్లో మంచి నాయకునిగా గుర్తు చేస్తున్నారు. వారి ఆశయాల కోసం తప్పకుండా మేము కూడా కృతజ్ఞత అని చెప్పేసి కోరుకుంటూ వారి ఆత్మకు సాక్షి చేకూరుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రముఖులందరికీ నా పక్షాన మరోసారి ధన్యవాదాలు. వారిని ప్రతి ఒక్కరూ కలవని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరి నోట్లో నాలుకలాగా మెలినటువంటి మిత్రుడు మన మోహన్ రెడ్డి గారు. నేను ఎండీగా పనిచేసేటప్పుడు మా ఆఫీస్కి వచ్చి గౌరవపూర్వకంగా మర్యాదలు పొంది వారు ఏదైనా విషయం ఉంటే ఈ విషయాన్ని మాకు చేసి పెట్టాలని చెప్పి అడిగేవారు. చాలా మంచి వ్యక్తి. ఆయనను తొందరపడి ఒక చిన్న అనుమానంతో నక్సలైట్లప్పుడు చంపడం అనేది జరిగింది. అది కొంచెం అన్యాయం. అది తెలియకుండా జరిగింది. వారికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని కూడా వాళ్ళు గమనించి అయ్యో పాపం అని కూడా ఆ నక్సలైట్ సోదరులు అన్నారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా మనం మోహన్ రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈ అంబేద్కర్ చౌరస్తాలో చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం. వారి ఆత్మకు శాంతించాలని వారి యొక్క తనయుడు కుమారుడు మల్లికార్జున రెడ్డి వారి యొక్క అడుగుజాడలనే నడుస్తూ ఇప్పటి వరకు కూడా తన చేపట్టినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు ఎక్కడ ఏం జరిగినా అక్కడనే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని చాలా సునాయాసంగా దయచేస్తున్నాడు మల్లికార్జున రెడ్డి గారు. వారికి వారి తండ్రి యొక్క దీవెనలు ఉన్నాయి. వారు చేసుకున్నటువంటి మంచి పనులకు తప్పకుండా వారు స్వర్గంలో ఉండి దీవిస్తున్నారు. ప్రజలు కూడా దీవిస్తున్నారు. అదేవిధంగా వారి తండ్రి అడుగుదారిలో నడిచి ప్రజలకు సేవ చేయాలని మల్లికార్జున రెడ్డి గారిని నేను కోరుకుంటూ మన మోహన్ రెడ్డి గారికి ఆత్మ శాంతి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఐలేని మోహన్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమానికి ఐలేని మోహన్ రెడ్డి గారితో నేను కూడా మరి కొంతకాలం పాటు పార్టీలో పనిచేసిన చాలా పేద కుటుంబం. ప్రతిరోజు పేద ప్రజల కోసానికి పోరాడే వ్యక్తి. రైతు సంఘం నాయకునిగా హుస్నాబాద్ మండల కార్యదర్శిగా మరి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసి భూ పంపిణీ కార్యక్రమం కానీ పేదవాళ్లకు మరి ఎన్నో రకాల మరి ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలకు ప్రతినిత్యం ప్రజల వెంబడి ఉండి మరి పోరాటాలు చేసి న్యాయం జరిగేంత వరకు కూడా విశ్రమించకుండా ఉండే వ్యక్తి. అకాలంగా నక్సలైట్లు చంపి మరి దానికి చాలా అన్యాయం చంపడం. మరి ఒక మనిషి ప్రజల కోసం పనిచేసినప్పుడు మరి నేనేం చేస్తానని ఆలోచన చేసి దాన్ని చర్చ పెట్టి చేసే కార్యక్రమం ఉంటే కాకుండా దాన్ని కావాలని ఖర్చుతో చేసిండ్రు. కానీ మరి నిజంగా మరి ఆయన ప్రతిరోజు అంటే కనీసం మంచి ఇల్లు కూడా లేకుండా ఒక పేదల పక్షాన ఉండే వ్యక్తికి మరి వారి కుమారుడు కూడా మరి ఉద్యమాల బాటలోనే మరి నడుస్తూ ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం మరి ఇల్లును కుటుంబాన్ని లెక్క చేయకుండా మరి మల్లికార్జున రెడ్డి గారు మరి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తాడు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన కూడా ప్రజల కోసానికి ఒక మంచి నాయకునిగా ఎదగాలని వారి ఆశయాలు మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని మేమందరం కూడా మోహన్ రెడ్డి గారి ఆశయాలకు కొనసాగాలని కోరుతూ అవకాశం ఇచ్చాము.